ద్వారక ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. శ్రీకృష్ణుడు నిర్మించిన నగరమని చాలామంది పెద్దలకు తెలుసు. కానీ ఈ కాలం ఇంగ్లీష్ మీడియం చదువుల వారికి తెలియదు. అయితే ప్రధాని మోదీ ఆ ప్రదేశానికి వెళ్ళి రావడంతోనే సోషల్ మీడియా వేదికగా ద్వారకా నగరం గురించి ఆసక్తి పెరిగింది. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో ద్వారక ఒకటి. ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొనడం జరిగింది. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నమాట. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలలో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వలన సామ్రాజ్యం పతనమైనట్లుగా చెబుతున్నారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ద్వారకా ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాలలో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోనుందని తెలియజేశాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ల ముందే జరిగిందని చెబుతారు. ఇదంతా పురాణ గాథ అనుకుంటే మరి పరిశోధనలు ఏమంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు చరిత్రకారులు. వారి శోధనలలో ఎన్నో ఆధారాలు దొరికాయని తెలిసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లుగా చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983-86లలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల క్రిందటిదని నిర్ధారణ చేశారు. అదే ద్వాపర యుగంలో
కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రాత్మక నగరం విస్తరించి ఉన్నట్లుగా గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనలలో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతంగా చెబుతున్నారు. సాగర గర్భంలో పురాతన నగరం అవశేషాలు అనేకం బయటపడ్డాయి. రాతి దిమ్మెలు, స్తంభాలు, నీటిపారుదల పరికరాలు మొదలైనవి. అయితే ఇవి ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. 2007లో భారీ త్రవ్వకాలకు ఆ ప్రాజెక్టుకు నేను డైరెక్టర్గా వ్యవహరించిన నిపుణులు సైతం ద్వారకా భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉందని, దాని స్థానం పురాణాలలో వర్ణించినట్లే ఉందని చెప్పారు. ద్వారకా నగరానికి సమీపంలో గోమతి నది ఉంది. ఇది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. అందుకే దీనికి 200 చదరపు మీటర్ల పరిధిలో త్రవ్వాలని నిర్ణయించాం. పురావస్తు శాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో లోతైన పరిశోధనలు చేశాం. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీగా కళాఖండాలు బయటపడ్డాయి అని డాక్టర్ త్రిపాఠి వివరించారు. అంతేకాదు, మేం వెళ్ళిన చోటల్లా రాళ్లకు నంబర్లు వేశాం. ఇంకా లోతులకు వెళితే ఆ ప్రాంతమంతా ఈ ప్రదేశాలు సహజ వృక్ష సంపదతో కప్పేసి ఉన్నాయి. ఆ స్థలంలో పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి. నిస్సందేహంగా ఇక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉండేదనే దానికి రుజువులు అవి అని నిపుణులు తేల్చి చెప్పారు. ఇక సముద్ర ఉపరితలంలో ఎలాంటి హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడానికి పాత రికార్డులను కంప్యూటర్ ద్వారా ప్రొజెక్షన్ చేశాం. 15,000 సంవత్సరాల క్రిందట సముద్రపు ఉపరితలం 100 మీటర్ల దిగువన ఉండేది. మెల్లమెల్లగా ఉపరితలం పెరుగుతూ వచ్చింది. ఇక 7,000 సంవత్సరాల క్రితం సముద్రం ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉంది. 3,500 సంవత్సరాలకు ముందు ద్వారకా నగరం అక్కడ ఉండేది. జియాలజీ నిపుణులు డాక్టర్ రాజీవ్ నిగమ్ తెలియజేశారు. పురాణాలు ఏం చెబుతున్నాయో పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. దీనికి తోడు ప్రధాని మోదీ కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళి ద్వారకా నగరం అలాగే ఉందని బాహ్య ప్రపంచానికి నమ్మకం కలిగించారు. రామేశ్వరం తర్వాత అయోధ్య, తదనంతరం ఇప్పుడు ద్వారకా నగరం వార్తల్లోకి వచ్చాయి. రేపు సముద్ర గర్భంలోని ఈ ద్వారకా నగరం పర్యాటక కేంద్రంగా మారడం మాత్రం ఖాయమని అనిపిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.